సాహెబుల్లో 4 రకాలు ఉంటారు. ఎన్ని రకాలు భయ్? 4 రకాలు అనగానే చాలామంది షేక్ సయ్యద్ మొఘల్ పఠాన్ అంటారు. అవునా? నేను అది చెప్పను. మొదటి రకం సాహెబులు, వీళ్ళను డైలీ సాహెబులు అంటారు. వీళ్ళు ప్రపంచపు చివరి అంచున ఉన్న మారుమూల కుగ్రామం ఉన్న సాహెబుల్లాగానే కనపడతారు. ఎందుకంటే వీరి ముఖమునకు మహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతులలోకెల్లా ప్రథమ సున్నతైన గడ్డం ఉంటుంది. మరియు వారి వేషాధారణ ఇస్లాంని పోలి ఉంటుంది. వారు నమాజులు స్థిరపరుస్తారు, వారి సంతానాన్ని మసీదు వైపుకు మళ్ళిస్తారు. వీళ్ళ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళను డైలీ సాహెబులు అన్నారు. ఇంకా రెండవ రకం ఉంటారు, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్. వీళ్ళను జుమ్మా సాహెబులు అన్నారు. వీళ్ళు కరెక్ట్ జుమ్మా రోజు వస్తారు. అది లేట్గా వస్తారు, ఫాస్ట్గా పోతారు. సిగ్గులేని సినిమాకైతే గంట ముందు పోతారు, అల్లా ఇంటికి అరగంట ఆలస్యంగా వస్తారు. సినిమా తొందరగా అయిపోతే జబీ హోగా కాజీ అంట. అదే మసీదులో బయాన్ లేట్ అయితే అవి హోగాని కాజీ అంటారు వీళ్ళు. ఇంకా మూడో రకం, వీళ్ళు 11 నెలలు ఎవరు జోలికి పోరు. 12 నెలల రాగానే బుస్సలు లేచి కూర్చుంటారు. వీళ్ళను రంజాన్ సాహెబులు అన్నారు. రంజాన్లో ఫజర్, జొహర్, అసర్, మగ్రిబ్ మాషల్లా సుబ్హానల్లా విందులు, వినోదాలు, ఇఫ్తార్లు, ఆ వింతలు, ఈ వింతలు, పులకింతలు అన్నీ చెప్తారు. మగ్రిబ్ వస్తుంది, ఇఫ్తార్ చేస్తారు, ఇంటికి వెళ్తారు, టోపీ తీస్తారు, గూట్లో పడేస్తారు. పక్కన సాతి అడుగుతాడు, అది రంజాన్ మే తరావే పడినా అవుజీ అంటే, మరి రంజాన్ మే రోజా రతం పోలేం పనికి తరావే పడతాం పోలేం అవుజీ అంటాడు ఈయన. ఇంకా 4వ రకం, వీళ్ళను జనాదా సాహిబులు అంటారు. నేను సచ్చినాక ఎట్టా మోసుకపోతారులే, నేను ఎందుకు నాయన చదవడం అని వీళ్ళు అంటారు. ఇది కాదు, వఖీముస్సలాత్, నమాజులు స్థిరపరచండి. నమహాజ నమేమం నమేవ నమాజ, ఋగ్వేదంలోని వాక్యం నమహాజ నమేమం మేవ మమేకం. నమాజ్ అంటే ప్రణమిల్లడం, సాష్టాంగపడ్డం, ప్రణామాలు చేయడం.